అవతలోడు దిమ్మ తిరిగిపోవాలి వానికి. ఆ వేలో ప్లాన్ చేసి రివెంజ్ అట్లా ఉండాలి. నమస్తే అందరికీ. ద బెస్ట్ రివెంజ్ ఇన్ ద వరల్డ్ ఎట్లుంటుంది తెలుసా? ఇఫ్ ఒక పర్సన్ నేను చీట్ చేసి వెళ్ళిపోయినాడు, ఆర్ ఇఫ్ ఒక పర్సన్ నీ ఎక్స్పెక్టేషన్స్ అంటే నీతో ఉండి నిన్నే తొక్కేసి హీస్ ట్రైంగ్ టు రీచ్ ద లెవెల్. నీ రివెంజ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు చేంజ్ ద పొటెన్షియల్ ఇన్ యూ, యూ హ్యావ్ టు చేంజ్ ద థాట్స్ ఇన్ యూ. చేంజ్ అయిన తర్వాతకి ది స్టెప్స్ దట్ యూ టేక్ విల్ జడ్జ్, అవి జడ్జ్ చేసి నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తాయి. దట్స్ హౌ ద రివెంజ్ హ్యాస్ టు బి టేకెన్. ఆ పర్సన్ ఎవడైతే ఉండి నేను మోసం చేసి వెళ్ళిపోతాడో దట్ పర్సన్ విల్ హ్యావ్ టు ఫీల్, ఎంత రెగ్రెట్ ఫీల్ కావాలంటే నిన్ను వదిలేసినందుకు, ఆర్ నేను చీట్ చేసినందుకు, ఆర్ వాట్ ఎవర్ ద థింగ్ దట్ హీ హాస్ డన్. ప్లాన్ ఎ రివెంజ్ ఇన్ అ వే వాని కళలో ఇట్లా అసలు వానికి ఆ థాట్స్ రావద్దు, నువ్వు ఆ హైట్స్కి వెళ్ళిపోతావు అని చెప్పేసి ఆ హైట్స్కి వెళ్ళిపోవాలి. ప్లాన్ ఇన్ దాట్ వే. ఏదో చేసిన మా 1-2 డేస్లో నువ్వు సక్సెస్ అయిపోయి చూపించేసా పీకేసా అని చెప్పి నువ్వు రివెంజ్ ప్లాన్ చేస్తే అది ఎప్పటికి కాదు. ప్లాన్ ఇట్ ఇన్ వెరీ 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 బెటర్ వే. కొడితే కుంభస్థలం బలిపోవాలి అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం.